నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, రైకోట, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ జనం అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్. సార్, గ్రామ కంఠం అంటే ఏమిటి సార్? గ్రామ కంఠంలో మేము ఉంటున్నా కూడా ఇంతవరకు మాకు డాక్యుమెంట్స్ మాకు రావట్లేదు. మేము ఉండి ఏం చేయాలి సార్? గ్రామ కంఠంలోనే చాలా మంది క్వశ్చన్లు వేసి అడుగుతున్నారు. నేను ఒకటే మాట చెప్పా, గ్రామ కంఠము అనే పదం ఇక్కడైతే గ్రామ కంఠం అంటాం తెలంగాణలో, అదే ఆంధ్రప్రదేశ్ ఆబాది అంటారు. ఉర్దూ వర్డ్ అది. ఆబాది అనేది ఉర్దూ వర్డ్ అది. గ్రామ కంఠం అంటే ఇంతకుముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జనం అడుగుతున్నారు చెప్తున్నా. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో కొంచెం ప్లేసు, ఆ ప్లేస్లో సర్వే లేని చోట చాలా మంది వలసలు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగినాయి. కాకపోతే వాటికి పట్టాలు లేవు, వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. కాకపోతే గ్రామ కంఠం అంటే గ్రామానికే అధిపతి సర్పంచ్. ఒకప్పుడు ఏదన్నా మీకు సమస్య వస్తే మీరు డైరెక్ట్ గా సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు పరిష్కారం చేసేవాడు ఒకప్పుడు. సర్పంచ్ ఈ మొన్నటిదాకా ఉన్నప్పుడు ఆయన సరిగ్గా ప్రాపర్ గా చేయలే. చాలా మంది తిరిగి వాళ్ళకి ఎటువంటి యాక్షన్ తీసుకొని ఎటువంటి చేయలే, వాళ్ళ మీద ఎటువంటి ప్రాపర్ గా వాళ్ళకి ఏం చేయలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రామ కంఠంలో కూడా ఇప్పుడు ఎంఆర్ఓకి ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అక్కడ చాలా మంది గ్రామ కంఠంలో ఉంటుంటే వాళ్ళకి హౌస్ నంబర్ అలాట్ అయిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ మటుకు అవ్వట్లేదు. వాళ్ళు ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదు అధికారులు. ఒక సీరియస్ కేసు జరిగింది గ్రామకంఠం ఆంధ్రప్రదేశ్ లో. సాగడపు విజయ వర్సెస్ హైకోర్టు ఏపీ. ఆ ప్లేంటిఫ్ పిటిషనర్ ఆవిడ కోర్టులో కేసు వేసింది, హైకోర్టులో. సాగడపు విజయ్ గారు, ఆవిడ దగ్గర 400 గజాల భూమి. ఆ భూమిలో నివసిస్తుంటే ఆవిడ ఎన్నో సార్లు సర్పంచ్ కి అర్జీ పెట్టుకున్నా కూడా సర్పంచ్ గారు పట్టించుకోలేదు. ఇది నేను చెయ్యను, నేను ఎటువంటి పరిస్థితి నీకు డాక్యుమెంట్ ఇవ్వను, నీకు పట్టా ఇవ్వను, ఏవేవో చాలా చెప్పాడు. అక్కడ ఉంటున్నా నివసిస్తున్నా ఏదన్నా డెవలప్ చేసుకుందామన్నా బ్యాంక్ వాడు లోన్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? పట్టా అవ్వాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఏదైనా నీకు రిజిస్ట్రేషన్ అయితేనే లీగల్ గా అయినట్టు కదా. రిజిస్ట్రేషన్ కాకపోతే ఇల్లీగలే. ఏదో వచ్చావు, అక్కడ ఉన్నావు, నివసిస్తున్నావు కొన్ని 7 సంవత్సరాల నుంచి. దీని మీద హైకోర్టు సీరియస్ అయి తక్షణమే పిటిషనర్ కి న్యాయం జరిగింది. హైకోర్టు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ వీళ్ళందరికీ ఆర్డర్స్ జారీ చేస్తూ తక్షణమే ఈవిడ డాక్యుమెంట్ అని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఈవిడికి పట్టాలు ఇవ్వండి, డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పి సాగడపు విజయ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అమరావతి హైకోర్టులో జరిగింది. ఈ కేసులో ఆమె గెలిచింది. అప్పటి నుంచి కూడా గ్రామ కంఠంలో ఎవరైనా సరే నివసిస్తుంటే ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాందే. వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాల్సిందే, వాళ్ళకి హౌస్ నెంబర్ అలాట్ చేయాల్సిందే. అలా అలాట్ చేస్తే వాళ్ళు కూడా కరెంట్ బిల్ అవి కట్టుకుంటారు. కరెంట్ బిల్ కట్టుకుంటే గవర్నమెంట్కి ఆదాయం, స్టాంప్ డ్యూటీ కట్టుకుంటే గవర్నమెంట్ ఆదాయం, గవర్నమెంట్కి ఇన్కమే కదా. అలాంటప్పుడు మీకు ఇబ్బంది ఏంటి? గవర్నమెంట్ కి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. సో డైరెక్ట్ గా హైకోర్టు అమరావతిలోనే కోర్టులోనే ఆ అమ్మాయి గెలిచింది. ఇది కేవలం గ్రామ కంఠం గురించే మాట్లాడుతున్నా. గ్రామ కంఠంలోనే అమ్మాయి నివసిస్తోంది. 400 గజాల భూమి. పాపం చాలా సంవత్సరాల నుంచి సఫర్ అయింది. తిరిగినా అప్పుడు గ్రామ పంచాయతీలు ఎవరు కూడా, సర్పంచ్లు ఎవరు కూడా పట్టించుకోలే, ఏమీ చేయలే. ఇంకా ఆమె విసుకొచ్చి చివరగా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. కాబట్టి గ్రామ కంఠంలో చాలా మంది భూమి లేని వాళ్ళు, సర్వే నెంబర్ లేని వాళ్ళకి భూములు వచ్చినప్పుడు ఇది బార్డర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1923. ఆ యాక్ట్ ప్రకారంగా ఎవరికైనా సరే సర్వే అండ్ బౌండరీ యాక్ట్ అని ఒకటి ఉంది, సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923. మొత్తం ఇండియాలో కొన్ని చోట్ల ఎక్కడైతే మిగులు భూములు ఉన్నాయో వాటికి సర్వే లేని చోట భూములు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా దానికి విలేజెస్, గ్రామాల్లో అధిపతులు, సర్పంచులు ఉంటారు. వాళ్ళు దయచేసి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే బాధ్యత మీరే దగ్గర అవన్నీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ దీన్నే అంటారు గ్రామ కంఠం. నమస్కారం.